సత్యమును బయలుపరుచుకుంటూ, సత్యం ఏంటి? నువ్వు ఎవరో తెలియటమే. సత్యం అంటే ఏంటి? నేను ఎవరో తెలియటమే. హల్లెలూయా. ఈ సత్యము ఎవరో తెలియబడటమే సత్యమై ఉన్నది. ఆ సత్యం అంటే ఏంటో కాదు, వాక్యమే. సత్యం అనగా వాక్యం. కృప అంటే ఏంటి? వాక్యమే. సంపూర్ణత అంటే ఏంటి? వాక్యమే. వాక్యముండును, వాక్యమేనా? ఆ వాక్యము దేవుడే అండును, దేవుడు ఉండెను. చూడండి, ఆది యందు వాక్యము, అది కృప. చూడండి, ఆది యందు వాక్యముండును, అది కృప. వాక్యమే దేవుని యందును, అది సత్యం. వాక్యమే దేవుడేను, అది సంపూర్ణత. పట్టుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? ఆ రెండు మాటలు పైన విడమర్చి రాశారు, ఇక్కడేమో పరిశుద్ధాత్మను కుదించి రాశాడు. అదే మర్మం. ఆ మర్మం బయలుపరిచేది ఎవరికి? వధువుకు మాత్రమే. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉన్నది, అది అందరికి తెలుసు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, అందరికి తెలుసు. ఆ వాక్యమే దేవుడే ఉంది, అందరికి తెలుసు. ఆ వాక్యమే శరీరధారైంది, అందరికి తెలుసు. కానీ ఆ వాక్యమే కృప అయింది ఇక్కడ. ఆ వాక్యమే సత్యమైంది ఇక్కడ. ఆ వాక్యమే సంపూర్ణత అయింది ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన లేకుండా ఏది సృజించబడలేదు, అదే సంపూర్ణత. హల్లెలూయా. మనము లేకుండా మనకు ముందున్న పరిశుద్ధులు సంపూర్ణత కాలేరు, మనమే సంపూర్ణత. హల్లెలూయా. ఎవరు సంపూర్ణత? మనమే. మనము లేకుండా వారు సంపూర్ణ కారని ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఒకసారి తీయండి. సంపూర్ణత ఎలాగైతుంది? కృప సత్య సంపూర్ణుడు. ఆయన సంపూర్ణుడు కావాలంటే మనం ఉండాలి అక్కడ. యేసు క్రీస్తు కూడా సంపూర్ణుడు అవ్వాలంటే మనం లేకుండా ఆయన సంపూర్ణుడు కాడు. ఎంతమంది ఆమె చెప్తున్నారు? మనం సగభాగమై ఉన్నాం, ఆయన సగభాగమై ఉన్నాడు. ఆయన మనము కలిసినప్పుడే సంపూర్ణత. ఆయన సంపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు సగభాగం ఇక్కడ నుండి ఆయన ఎలా సంపూర్ణుడు అవుతాడు? కాడు. ఆయన మనము ఆయన ఏకమైనప్పుడే ఆయన సంపూర్ణుడు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఆయన తలరాయిగా దిగి వచ్చింది 1963లో. తలరాయి ఒకటే ఉండి సరిపోతుందా? తలరాయి కింద అనేక మంది పిల్లలు క్రీస్తు శరీరంగా మార్చబడాలి. అప్పుడు ఆయన సంపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పబడిన పుస్తకములో వధువుని సమకూర్చుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆయన శరీరమును సమకూర్చుకుంటున్నాడు ఆయన. ఓ, ఇక్కడ మరణ కేకలు ఉండవు. ఇక్కడ కృప సత్యం సంపూర్ణుడు, ఆయన సంపూర్ణుడిగా అవుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అపవాది దాని ఇష్టసారిగా రేసిపోయింది. ఎందుకు తెలుసా? ఆ కార్యం జరగకుండా ఆటంకపడతాను, కానీ దానివల్ల కాదు. హల్లెలూయా. ఈ కృపలోను సత్యములోను సంపూర్ణలోను వచ్చిన పిల్లలు ప్రతి వ్యాధి మరణము రోగములు ప్రతి దాని కొరకు వెల చెల్లించేశాడు ఆయన. నీరుగాను చూడండి, రక్తముగాను నీరుగాను ఆత్మగా వచ్చేసాం మనం. ఎక్కడి నుంచి వచ్చాం? పట్టుకోండి. కృప సత్యం సంపూర్ణత వచ్చేసామా? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాం? అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఈ కృప సత్య సంపూర్ణ ఎవరు? హల్లెలూయా. ఆయన దగ్గర సగభాగం మాత్రమే ఉంది, మిగతాది మన దగ్గర ఉంది. వింటున్నారా? ప్రభు దగ్గర సగమే ఉన్నది, మిగతా సగం మన దగ్గర ఉన్నది. ఈ సగం ఎప్పుడు? కృప సత్యము నువ్వు నమ్మినప్పుడు నువ్వు సంపూర్ణతగా అవుతావు. వర్తమానానందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు సంపూర్ణతగా మార్చబడతావు. సంపూర్ణంగా మార్చబడినప్పుడు పౌలు గారు ఏం చేసి తెలుసా? మరణానికి భయపడలేదు. పేతురు గారు మరణానికి భయపడలేదు. బాప్తిసం ఇచ్చిన యోహాను మరణానికి భయపడలేదు. చూడండి, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు మరణానికి భయపడలేదు. ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ బాప్తిసం ఇచ్చి ఈ పద్మదీపం లేసిన యోహాను గారిని, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని తారు మరగబెడతారు సార్, రోడ్డుకి తారు పోతారు కదా, ఆ తారు మరగబెట్టి బేసిన్లోని కాలు చీకటి దాంట్లో పడేశారంట, మంట పెట్టేసి. ఆయనకింత కూడా మచ్చ కూడా రాలేదంట. నూనె పోసేసి బూర్లు వేసుకుంటాం కదా మన నూనె, ఆటోమేటిక్గా అక్కడ పెద్దది
పెద్ద దాంట్లో మన సెరుగు బట్టీలో పెడతారు. అది అటు మీద పెద్ద మూగుడు పెట్టేసి దాని నిండా నూనె వేసి దాంట్లో పడేశారంట, 2 కాలు కట్టేసి కింద మంట పెట్టేసి ఆ నూనె పుటక 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 అన్నా కానీ ఈయన ఎత్తి అందులో పడేశారంట. కానీ సంపద పేరంట. హల్లెలూయా. అంటే సత్యము మనం కమ్మినప్పుడు మనకు మరణము మళ్ళీ ఏం చేయలేదు. హల్లెలూయా. అది సంపూర్ణత. యోహాను గారు కృపలోను సత్యములోను సంపూర్ణతను గెలిపాడు. ఆయన ప్రతి దాన్ని చూడగలుగుతున్నాడు. ఆయన చూసి అన్నాడు కదా, వీళ్ళందరినీ చూసి అనుకున్నాడు ఆయన, వీళ్ళకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు వీళ్ళు ఏదో పరిగెత్తుతున్నారు కానీ అసలు వీళ్ళకి అర్థం కాని విషయాలు నాకు తెలుస్తున్నాయి, అవి నేను వీళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఆయన అది కృప ద్వారా సత్యం ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఇతరులకు మనం ఏం చేద్దాం? సహాయం చేయగలుగుతాం. యేసు ఎవరో యేసు ప్రభుకు తెలుసు కనుక ఇతరులకు సహాయం చేశారు. ఈరోజు నీవు ఎవరో నీకు తెలిస్తే నీవు ఇతరులకు సహాయం చేస్తావు. వింటున్నారా? అసలు నీవెవరో నీకు తెలియనప్పుడు నువ్వేం సహాయం చేస్తావు? చెప్పాలి. ఏం చేయలేం. ఈరోజు నీవు ఎవరో నీకు చెప్పడానికి వర్తమానం వచ్చింది. అందుకే ఏడో దూతను పంపాడు దేవుడు. అందుకే శిరస్సుగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కృప వేరు, సత్యం వేరు, సంపూర్ణత వేరు కాదు. కృప సత్యము సంపూర్ణత ఒకటే ఉన్నది. వింటున్నారా? కృప సత్యం సంపూర్ణత ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? కృప సత్యం సంపూర్ణత ముందు పెట్టి ఆ వాక్యమే శరీరధారి. చదవండి. కృప సత్యం సంపూర్ణత వాక్యమే శరీరమాయను. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? కృప సత్యం సంపూర్ణత వాక్యమే శరీరమాయను. ఇప్పుడు మనం ఏం కలిగి అయ్యాం? ఇప్పుడు కృప సత్యం సంపూర్ణత వాక్యమే శరీరం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమయ్యాం? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నా మాటలు అర్థమవుతున్నాయా? అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. క్రీస్తులో ఏదైతే జరిగిందో వధువులో కూడా అదే జరుగుతుంది. కానీ క్రీస్తు తను ఎందు నిమిత్తమైతే భూమి మీదకి వచ్చాడో ఆ పనిని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక తండ్రి నాలో నీ చిత్తమును నెరవేర్చుము. హల్లెలూయా. ఈ రోజు వధువు కూడా అది తెలిసినప్పుడు వధువు కూడా ఏమంటదంటే, ప్రభువా, ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, నా విమోచకుడా, నా సజీవుల దేవా, నీ చిత్తము నాలో నెరవేర్చు. హల్లెలూయా. ఏమంటాం మనం? నీ చిత్తము నాలో నెరవేర్చు. అసలు నువ్వేదైనా చేయాలనుకుంటున్నావేమో నా ద్వారా చేయించిన అర్థం. వింటున్నారా? నీవు ఏదైనా చేయాలని ఉద్దేశంగా ఉంటే అది నాన్ను వాడుకో. హల్లెలూయా. ప్రభువుని యేసు మాట్లాడింది అదే. నీ చిత్తం నా యందు నెరవేర్చు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఈ పాత్రని నీ పని కొరకు వాడుకో. హల్లెలూయా. వింటున్నారా? ఈ పాత్రను, ఈ మట్టి పాత్రను వాడుకో ప్రభువా. నేను యోగ్యుడైతే, వింటున్నారా? రోగులు వచ్చారు అక్కడ యేసు ప్రభు దగ్గరికి. రోగులు వచ్చేమన్నారు? ప్రభువా, నీ చిత్తం అయితే నన్ను శుద్ధినికే చేయి. హల్లెలూయా. వింటున్నారా? ఏమన్నారు? వచ్చి నా ఇష్ట ప్రకారం బాగు చేయాలి. వాళ్ళకి సత్యం ఏదో కృప తెలిసిపోయింది. పేతురు గారికి సత్యం ఏదో కృప ఏదో సత్యము కృప సత్యం సంపూర్ణ తెలిసిపోయింది. పేతురు గారు అంటున్నాడు, అది తెలియక ముందు ఇంత పిల్లవాడికి భయపడ్డాడు, పెద్దవాళ్ళకి భయపడ్డారు, యేసు ఎవరో తెలియదు అన్నాడు. విన్నారా? ఎప్పుడైతే కృప బయలుపరుచుకుందో, హల్లెలూయా, కృప ఏంటి? ఆయనే శరీరధారి అయ్యాడని. కృప ఏంటి? ఆయనే జలముల పైన అల్లాడిన వాడని పేతురికి బయలుపరచబడింది. పేతురికి బయలుపరచబడిగానే పేతురు సరెండర్ అయిపోతాడు. ఇంకా కృప ఏది వచ్చింది? కృపయే శరీరం దార్చుకుంది, కృపను ఎన్నుకుంది, కృపను ఏర్పరచుకుంది. నేను సత్యము కొరకు నిలబడాలి. ఇప్పుడు ఆయన పరిపూర్ణత కావాలంటే నేను నిలబడాలి.
ఆయన వలే. అదే పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? కృప దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? కృప దగ్గరికి వచ్చాం. కృప ఏం చేస్తుంది? కృప ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు అక్కడికి పరిపూర్ణతకి వెళ్ళాం మనం. కృప ఎక్కడ తీసుకెళ్తుంది? సత్యంలోనికి. సత్యం ఎక్కడుంది? 7 ముద్రలు తెరబడుట. 7 ముద్రలు ఏముంది? నీవెవరు నీకు తెలుస్తుంది. అదే సత్యం. సత్యము తెలిసిన తర్వాత నువ్వేమవుతావు? పరిపూర్ణతలోకి వస్తావు. పరిపూర్ణతలో రాగా నువ్వేమంటావు? ఇంకెళ్ళిపోదాం ప్రభువా, ఇది నాది కాదు ప్రభువా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్రభువా, అనవసరంగా వచ్చేసానేమి ఇక్కడికి, ఓ ప్రభువా, అలాగ మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత ఏమన్నా తెలుసా? ఇందాక ప్రార్థన జరిగి చూసావా, మమ్మల్ని వాడుకోయేసయ్యా, మమ్మల్ని అందరిని వాడుకోయేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ముద్రలు తెరబడింది ఎవరికి? వధువుకు మాత్రమే తెరబడింది. జాగ్రత్తగానండి. ఈరోజు కృప ద్వారా మనం వెళ్తున్నాం. ఎవరు వెళ్తున్నాం? పౌలు గారు వాక్యాన్ని ఏం పట్టుకున్నాడు? ఆయన కృప ద్వారానే. కృప ఏం చేసిందంటే బయలుపరుచుకుంది. జాగ్రత్తగానండి. కృప ఏం చేసిందంటే వాక్యమే శరీరం అయింది. ఆ వాక్యము శరీరం అయిన వాక్యములో కృప ఉంది. ఏముంది? కృప ఉంది. ఆ కృప ఎక్కడికి వెళ్ళింది? ఆ ఎండవేళ, ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ యొక్క బావి దగ్గరికి నీళ్ళు తోడుకుంటూ వచ్చిన ఆ ఊరి ప్రజలు ఎలివేసిన స్త్రీ దగ్గరికి ఆ కృప, ఆ వాక్యము శరీరధారై ఆ కృప సత్యాన్ని పట్టుకుని వెళ్ళింది అక్కడికి. వింటున్నారా? ఆ కృప ఏం చేసింది? సత్యాన్ని పట్టుకుని వెళ్ళింది. సత్యాన్ని పట్టుకుని వెళ్ళి బయలుపరుచుకుంది. అక్కడ బయలుపరుచుకున్న తర్వాత ఏమైంది? ఆమె ఎవరో ఆమెకు తెలిసిపోయింది. ఆమె పరిపూర్ణురాలుగా మార్చబడింది. గ్లోరీ, హల్లెలూయా. ఈ రోజు ఇదే వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కృప ద్వారా వచ్చింది. తలరాయి దిగి వచ్చింది. అదే కృప అయినది. ఆ తలరాయి ఏముంది? సత్యము. ఆ సత్యం ఈ రోజు బయలుపరచబడుతున్నప్పుడు నీవేమవుతున్నావు? పరిపూర్ణతలోకి వచ్చేస్తున్నావు. హల్లెలూయా. అందుకే ఆయన బైబిల్ పరిశుద్ధంగా రాయబడింది, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడు కండి. హల్లెలూయా. వింటున్నారా? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక నీవు కూడా పరిపూర్ణతలో రా. అక్కడ ఏం జరిగింది? కృప వెళ్ళింది. అక్కడికి ఏం వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది కృప. ఆ కృప ఏం చేసింది? నువ్వు నేను ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? నీవు నీ పితరుల దగ్గర నా వర్తమానం విన్నావు కదా, ఆ వర్తమానం నెరవేర్చడానికి వచ్చిన వాడు నేనే. నీవు నా ద్వారా హల్లెలూయా పరిపూర్ణతలోకి రావాలి. వీళ్ళందరూ నిన్ను మహావేశ అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా నిన్ను పాపశ్రీ అంటున్నారు కదా. అయితే నేను అంటలేదు నిన్ను. ఏమంటున్నాడు ఆయన? నిన్ను అంటలేదు. యాకోబు బావి దగ్గరికి వచ్చావే, నీ లేఖనము నువ్వు నెరవేరుస్తున్నావు కనుక నేను లేఖనము నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ యాకోబు బావి దగ్గర ఎవరుంది? ఆ స్త్రీ ఆ దేశ ప్రజల దగ్గర హింసలు పొందింది. ఆమె దేశ ప్రజలతో కలనవలేదు. కానీ ఆ దేశ ప్రజలందరూ కూడా ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళే, ఆమెతో చాలా మంది సంఘర్షణ చేసిన వాళ్ళే. కానీ ఆ స్త్రీని మాత్రం వేరుపడి పెట్టారు. వింటున్నారా? అందుకే నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవుతుంది. హల్లెలూయా. ఈ గ్రహంలో ఉన్నవారు మనం తోసివేసినప్పుడు మన కృప మనల్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఆ కృప సత్యాన్ని బయలుపరుస్తుంది. ఆ కృప సత్యాన్ని బయలుపరిచి మనల్ని ఏం చేస్తుంది? పరిపూర్ణతలో తీసుకొస్తుంది. ఆ కృప ఎక్కడ తీసుకెళ్తుంది? పరిపూర్ణ మానవుని స్వరూపంలో తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇది ఎక్కడ దాకా వచ్చింది బ్రదర్? కొంచెం ముందుకెళ్దాం. మీరు నాకు ఒక వర్తమానం చదువుదాం. ఇది లాక్ అయింది. హల్లెలూయా. మీరు వర్తమానం తీయండి. 1963లో మరి బోధించబడింది వర్తమానం. యేసుక్రీస్తు యొక్క మరి చూడండి
దేవుడే క్రీస్తులో బయలుపరుచుకున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఇట్లాగ ఇచ్చేయండి, రెస్ట్ నేను చూసుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక్కసారి ఆగండి. ఇది 1963 కొట్టారా? వచ్చిందా సిస్టర్? ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది దేవుడు మరమైన క్రీస్తు బయలుపరచబడును అనే వర్తమానం అండి. ఇది ఇక్కడ నేను చాలా విషయాలు రాత్రి పట్టుకున్నాను, కొన్ని విషయాల్ని మీతో కూడా దాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. ఇది 74 కానీ చూడాలి, మనం 174 పేర కానీ చల్లాలి. 174వ పేర మనం తీద్దాం. స్తోత్రం. హల్లెలూయా. తీసుకున్నారా? మీకు దొరికిందా బ్రదర్? నువ్వు చాలా స్లోగా తీ బ్రదర్, నేను కూడా తీస్తున్నాను. ఆమేన్. సరే, 177 పారాగ్రాఫ్ చదువుదాం. కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే చాలా ముందుకు వచ్చాం మనం. సరే, 170 ఇదంతా మన గురించి రాయబడి ఉన్నదే. సరే, 174 కానీ చదువుకొద్దాం మనం. ఇదంతా మనదే కాబట్టి మనం చదవాలి. హల్లెలూయా. 174 బెదరు పేరా చదవండి. ఆయన ఎవరో జాగ్రత్తగానండి. ఆయన ఎవరో పరిశుద్ధాత్మ మాత్రమే మీకు చూపించగలదు. జాగ్రత్తగానండి. ప్రవక్తలు రాజులు మీకు చూపించలేరు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను. ఆయన సంపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన సంపూర్తిగా బయలుపరచబడి లోకమునకు తెలియజేయబడి ఉన్నాడు. రూపాంతరపు కొండ మీద చూడండి, దేవుడే సాక్ష్యం ఇచ్చను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అక్కడ ధర్మశాస్త్రములకు ప్రతినిధిగా మోషే నిలబడి ఉండెను. ప్రవక్తలకు ప్రతినిధిగా ఏలి అక్కడ నిలబడి ఉండెను. వారు గతించిపోయేరి. ఆయన ఇట్లా చెప్పను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఇక్కడ ముగ్గురు ప్రతినిధులుగా ఉండిరి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు మరియు క్రీస్తు. ఈయనే అని ఆయన చెప్పాను. ఒక నిమిషం బెదరు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, క్రీస్తు. పరిపూర్ణత ఎక్కడికి వచ్చింది? క్రీస్తులో. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమై ఉన్నది? హల్లెలూయా. ప్రవక్తలు సత్యం, క్రీస్తు పరిపూర్ణత. ఈయనే ఆయన చెప్పాను. దేవుడు సంపూర్ణముగా ప్రవక్తల్లో సంపూర్ణతగా ప్రత్యక్షత కాలేదు. ధర్మశాస్త్రములో కూడా ప్రత్యక్షమ కాలేదు. క్రీస్తులో ప్రత్యక్షపరచబడిన. ఎందుకు? జాగ్రత్తగానండి. ఆయన ప్రవక్తలో పూర్తిగా ప్రత్యక్ష కాలేదు. ఇటున్నారా?
ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రత్యక్షం కాలేదు, కానీ ఎక్కడ ప్రత్యక్షమేడు ఆయన? క్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడికి పోతారో చూద్దాం. హల్లెలూయా, జాగ్రత్తగా పట్టుకోండి మీరు ఇది. క్రీస్తు కృపామయుడు, ధర్మశాస్త్రము చెరసాల్లో ఉంచును. ధర్మశాస్త్రం ఏంటి? లాక్డౌన్. చెరసాల ఏంటి? లాక్డౌన్. చెరసాల ఏంటి ఇప్పుడు? ధర్మశాస్త్ర గ్రంథం ఏంటి ఇప్పుడు? లాక్డౌన్. చెరసాల్లో ఉంచుతుంది. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. కానీ కృప బయట తీసుకొస్తుంది. బయటికి రండి. ప్రవక్తలు దేవుని న్యాయమును బట్టి నిన్ను దోషిగా తీర్చి, ప్రవక్తలు న్యాయమును బట్టి నిన్ను దోషిగా తీర్చి అందుకొరకు నిన్ను చంపుదురు. ఇది నిజం. ముందుగా నిర్ణయించబడిన సంతానము తెలుసుకున్నట్లుగా యేసు దేవుని యొక్క ప్రేమ మరియు ప్రత్యక్షత అయ్యున్నాడు. ఆయన నిన్ను పిలుచును. ఈయనే ఆయన. ఆయన మాట వినుడి. దైవత్వం యొక్క సంపూర్ణత తెలియజేయబడినది. దైవత్వం యొక్క సంపూర్ణత తెలియజేయబడినది. ఈ మర్మం యొక్క రహస్యము ఇప్పుడు తెలియజేయబడినది. దేవుడే ప్రత్యక్షమాయను. దేవుడు మానవుడు ఒకటేడి. క్రీస్తు అనగా అభిషక్తుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అభిషేకించబడినది. ఆయన అభిషక్తుడాయను. ప్రజలు ఎలాగూ సందేహము కలుగుతున్నారు? ఒకప్పుడు మోషేలో ఆయన ఒక భాగమై ఉండును. దావీదులో ఒక భాగమై ఉండును. ఇక్కడైతే సంపూర్ణుడుగా ప్రత్యక్షమయ్యను. దేవుడగు ఆయన భూమి మీద సంపూర్ణుడిగా నిలబడును. హల్లెలూయా. ఇద్దున్నారా? దేవుడైన ఆయనే భూమి మీద సంపూర్ణుడిగా నిలబడును. హల్లెలూయా. ఏదైనా తోటలో జీవవృక్షం నిలబడి ఉంది, భూమి మీద మరణము కూడా నిలబడి ఉంది. హల్లెలూయా. జీవవృక్షము జీవమును సమకూరుతుంది. కానీ జీవవృక్షం ఎవరు దోష వేశారు? అవ్వ దోష వేసింది. ఆదాము దోష వేశాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు తెలిస్తే చూడండి, ఇప్పుడు దేవుడు మహిమ కలుగును గాక, దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా భూమి మీద ఏముంది? మరణము, జీవము ఉన్నది. జీవము జీవమును సమకూర్చుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు జీవములో ఉన్నది ఎవరు? మనమే. హల్లెలూయా. మోషే, ఇప్పుడు మోషే ఆయన యొక్క భాగము ఉండును. దావీదులో ఒక భాగమై ఉండును. కానీ ఇక్కడ సంపూర్ణముగా ఆయన ప్రత్యక్షమాయను. దేవుడగు ఆయన భూమి మీద సంపూర్ణుడిగా నిలబడును. ప్రజల పాపము నిమిత్తము ఆయన మరణించుటకు, అందువలన ఆయన తన సంఘమును పవిత్రీకరించుటకు ఆ సంఘములో ఆయనే సంపూర్ణముగా ప్రధానుడిగా ఉండి చివరి దినములకు ఆయన వాగ్దానము చేసిన ప్రతి వాగ్దానమును ఆయన తన సంఘమునకు బయలుపరచుటకు. చూసారా? ఇప్పుడు రండి. హల్లెలూయా. ప్రవక్త ఏం చూసారా? కొద్ది మీరు బయటికి రండి అని గిల్లుకోమాట. ఏంటి ఇప్పుడు? మీరు శరీరమై ఉన్నారన్న సంగతి గుర్తించుకో. ఒకసారి గిల్లుకోండి శరీరం. మీరే శరీరంలో ఉన్నారని. హల్లెలూయా. వింటున్నారా? అంటే మన వాక్యంతో వెళ్ళిపోతున్నాం, ఆ మత్తులో వెళ్ళిపోతున్నాం. నువ్వే శరీరధారవే నమ్ము. అందుకు గిల్లుకోమని చెబుతున్నాడు ఆయన. యేసు ఏమిటి బయలుపరచను?
చూపించాను. దేవుడే చూపించను. ఆయన దేవుడు. ఆయన దేవుడు. ఆయన దేవుడే ఉండవలను. ఆయన దేవుడే ఉండవలను. మానవుడు సరిపోలేడు. ఏ మానవుడు సరిపోలేడు. ప్రవక్త సరిపోలేడు. ప్రవక్త సరిపోలేడు. ఆయన ఆయన దేవుడు. ఆయన దేవుడు. ఆయన ప్రవక్తలకు దేవుడు. ఆయన ప్రవక్తలకు దేవుడు. ఆయనే ప్రవక్తలై ఉన్నాడు. ఆయనే ప్రవక్తలై ఉన్నాడు. ప్రవక్తలై ఉన్నాడు. ఆయనే రాజులై ఉన్నాడు. ఆయనే రాజులై ఉన్నాడు. ఆయనే చరిత్ర అయి ఉన్నాడు. ఆయనే చరిత్ర అయి ఉన్నాడు. రానున్నవాడు రానయ్యున్నవాడు ఆయనే. ఆయనే ఉండినవాడు ఉండినవాడు ఉన్నవాడు ఉన్నవాడు ఈ దినమున ఉన్నవాడు ఆయనే. నిరంతరంగా ఎబ్రీ పత్రిక చెప్పేట్టుగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ఈ దినమున ఇక్కడ ఉన్నవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ఇక్కడ ఉన్నవాడు ఆయనే. ఆయనే. నీలో ఉన్నవాడు ఎవరుప్పుడు? ఆయనే. నీలో ఉన్నవాడు ఎవరుప్పుడు? ఆయనే. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఒకసారి గిల్లుకోమని చెప్పాడు. వింటున్నారా? ఎందుకు గిల్లుకోమన్నాడు? మెలుకుంటానికి ఇలాగా. ఎందుకు? నీవే ఆయనవని తెలుసుకోవడానికి. దేనికి భయపడొద్దు. హల్లెలూయా. ఆ ఉద్దేశం కొరకే ఆయన బయలుపరచబడను. ఆ ఉద్దేశము కొరకే ఆయన బయలుపరచబడును. ఆ ఉద్దేశం ద్వారానే ఆయన ఒక సంఘమును సంపాదించాడు. ఆ ఉద్దేశము ద్వారానే ఆయన ఒక సంఘమును సంపాదించును. దేవుని యొక్క సంపూర్ణతగా ఉండిన ఆయన ఈ చివరి దినములో దేవుని యొక్క ప్రతి వాగ్దానమును నెరవేర్చును. ఆయనే ప్రథమ స్థానం పొందును. ఆయనే ప్రాధాన్యతను పొందవలసి ఉన్నాడు. ఆయనే ప్రాధాన్యతను పొందవలసి ఉన్నాడు. సంఘములో ఆయనది ప్రథమ స్థానం. సంఘములో ఆయనకే ప్రథమ స్థానం. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను నేను చేయనది చేయను, అంతకంటే గొప్పది చేయను. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు చేసి చేయాలా, అంతకన్నా గొప్ప చేయాలా? చెప్పాలి మీరే. అసలు నిన్ను నువ్వు గుర్తించున్నావు. ఇప్పుడు నీవే ఆయనవు, ఆయనే నీవు. మర్మమైన క్రీస్తు మనమే. హల్లెలూయా. యేసు ఎక్కడ? అందరూ అడుగుతారు యేసు ఎక్కడ బ్రదరు? వాళ్ళందరికీ తెలియదు, కానీ మనం ఏం చెప్పాలి? హల్లెలూయా. ఆమేన్. మరమైన క్రీస్తు అంటే మనమే. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు పరిపూర్ణతలోకి ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? పరిపూర్ణత ఎలాగైతున్నాడు ఆయన? మన లోపలికొచ్చి మనం ఎవరో చెప్పి, వింటున్నారా? ఆయన పరిపూర్ణుడు అవుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా నేను తండ్రి వద్దకు వెళుచున్నాను. చూచారా? అది ఆయన ఉద్దేశము, అదే ప్రత్యక్షత. నేడు ఆయన దాన్ని చూడగలగా వారి కొరకు వెతుకుచున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇక్కడేం చెప్తున్నాడు? నువ్వు ఎవరివో నువ్వు చూసుకున్నప్పుడు ఆయనకు చూసుడు కూడా అదే. ప్రభు అయిన యేసు క్రీస్తుకు చూసేది ఎవరిని? అది ఎతికే వారికి ఆయన దొరుకుతాడు. ఆయన దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు నేనెవరో నేను చూసుకోవాలి. హల్లెలూయా. ఈ పులిపీట మీద నిలబడడానికి దేవుడు నన్ను ఎప్పుడు ఏర్పరిచాడు? భూమి పునాదులు వేయబడక ముందే. ఇక్కడ వినడానికి మిమ్మల్ని ఏర్పరిచాడు. ఎప్పుడు ఏర్పరిచాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ బోధిస్తున్న వాడు ఎవరు? ఆయనే. ఇంటినవారు ఎవరు? హల్లెలూయా. బోధిస్తున్నవాడు ఆయనే, ఇంటినవారు ఆయనే. బోధిస్తున్న మాటకి ఆమేన్ చెప్తుంది ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకములో కూడా అదే జరుగుతుంది. పరలోకములో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పరలోకములో కూడా ఇక్కడ ఎలా కూర్చున్నారో మీరు, అక్కడ కూడా ఆ గ్రహంలో అలాగే కూర్చున్నారు. పరలోకములో నేను ఇక్కడ ఎలా బోధిస్తున్నాను, అక్కడ కూడా అలాగే బోధిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏదైతే బోధించబడుతుందో అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ. హల్లెలూయా. అక్కడ మార్టిన్ వచ్చి వింటాడు, కొలంబో వచ్చి వింటాడు, వెస్లీ వచ్చి వింటాడు, లోదన్ వచ్చి వింటాడు. వీళ్ళందరూ వచ్చి వింటారు అక్కడ. ఎందుకు? మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కారు. హల్లెలూయా. మనము లేకుండా క్రీస్తే పరిపూర్ణుడు కాలేడు.
క్రీస్తు పరిపూర్ణుడు కావాలంటే మనం ఎలా ఆయన జీవితంలోనికి, ఆయన మనలోనికి వచ్చి మన వాగ్దానములను నెరవేర్చులాగున ఆయన చేసి ముందుకు తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సైలెంట్గా ఉన్నారు మీరు అందరూని? నాతో ఉన్నారా? హల్లెలూయా. ఎలాగున్నారు? నీవు ఎవరు ఇప్పుడు? హల్లెలూయా. ఎక్కడున్నారయ్యా మీరు అందరూని? మీరెవరు? అందుకే గిల్లుకోమని చెప్పాడు ప్రవక్త. ఒకసారి గిల్లుకోండి, మెలికలోకి వస్తారు. అక్కడ గిల్లుకోమని ఎందుకు తెలుసా? నీవు ఎవరో నీకు తెలియటానికి. ఎవరో మోగుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేడు ఆయన దాన్ని చూడగల వారి కొరకు వెతుకుచున్నాడు. వారు వాక్యమును చూడవలెను. యేసు కూడా అలాగే దాన్ని చూసెను. ఆ దినమున ఆయన ఖచ్చితంగా జన్మించెను. ఆయన యొక్క ప్రతి కదలికను వింటున్నారా? ఆయన యొక్క ప్రతి కదలికను దేవుడు వ్యక్తపరచును. ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ఏమైనాడు? బయలుపరచబడును. దేవుడే బయలుపరచబడును. మరొకసారి చదువు ఈ మాటని, మీరందరూ పట్టుకోవాలి ఈ మాటని. క్రీస్తు అలాగే పైనుంచి వద్దాం బ్రదర్, కొద్దిగా పైనుంచి వద్దాం, ఏమనుకోకండి. కొద్ది పైనుంచి రావాలి, మీకు అర్థం కావాలి. ఇక్కడ కొన్ని డిస్టర్బ్ జరిగింది. ఇక్కడ ఈ మర్మం దాటకూడదు మనం. నేడు ఆయన దానిని చూడగల వారి కొరకు వెతుకుచున్నాడు. వారు వాక్యమును చూడవలెను. యేసు అలాగే దానిని చూచెను. ఆ దినమున ఆయన ఖచ్చితముగా జన్మించెను. ఆయన యొక్క ప్రతి కదలికను దేవుడు వ్యక్తపరచును. ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు బయలుపరచబడును. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరిలో బయలుపరచబడుతున్నాడు? కొంచెం ముందుకు వెళ్దాం, ఆగండి, కంగారు పడకండి, నేను అక్కడికే వస్తాను మిమ్మల్ని తీసుకుని. హల్లెలూయా. యేసు శరీరధారిగా ఉన్నాడు. ప్రభుని యేసు ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న ఆయనలో దేవుడు బయలుపరచబడ్డాడు. ఈ మర్మం గొప్పది, పట్టుకోండి. శరీరధారిలో ఉన్న ఆయనలో దేవుడు బయలుపరచబడ్డాడు. దేవుడు ప్రత్యక్షత ఎవరు? క్రీస్తే. యేసు ప్రభువే దేవుని యొక్క ప్రత్యక్షత. జాగ్రత్తగా రండి. 79వ పేర, 179వ పేర. ఇప్పుడు ఆయన ఒక సంఘమును తన ఆత్మ మరియు రక్తముతో శుద్ధీకరించుచున్నాడు. హల్లెలూయా. కాగా ఈ చివరి దినమునకు ఇక్కడ పట్టుకుంటున్నారా? కాగా ఈ చివరి దినాన్ని, ఈ చివరి దినాలు ఎవరున్నారు? ఈ చివరి దినాలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది చూస్తున్నారా? ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి వాగ్దానమును ఆయన బయలుపరుచున్నాడు. ఎవరికి? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇతరులు విడిచిపెట్టిన దానిని తిరిగి వెళ్ళి సమకూర్చుట ఈ చివరి దినములో అతడు చేయను. ఇప్పుడు నీ పని ఏంటి? నువ్వు పారిపోవడం కాదు. ఇప్పుడు చూడండి, నీ పని వద్దు ఇక్కడ. హల్లెలూయా. 7 ముద్రల యొక్క మర్మమంతటిని ఆయన పరిశుద్ధాత్మ బయలుపరచును. ఆయన తను తాను వ్యక్తపరచుకొనుచున్నాడు. అది ఆయన ఉద్దేశము. అందుకొరకు ఆయన మరణించను. ఇప్పుడు ఇక్కడ అట్టుకోండి, ఆయన తన్ను తాను వ్యక్తపరచుకోవడానికి ఆయన ఏం కావాలి? ఇప్పుడు ఒక గోధుమ గింజ భూమిలో పెడుతుంది, ఏమైంది?
చనిపోద్ది. మరలా అది పైకి వచ్చాడికి ఏం చేస్తుంది? ఎన్నో గోధుమ గింజలు తీసుకొద్ది. ఇప్పుడు ఆ గోధుమ గింజలు ఎక్కడ ఉన్నాయి? ఇయే. హల్లెలూయా. ఆయన 3 విధముల ప్రత్యక్షతలో అది రెండవది. మొదటగా ఆయన క్రీస్తులో తన్ను తాను వ్యక్తపరచుకొనెను. మొదటగా ఆయన క్రీస్తులో తన్ను తాను వ్యక్తపరచుకొనెను. ఆ తర్వాత సంగమునకు ఆయన తన్ను బయలుపరచుకొనెను. ఆ తర్వాత సంగమునకు ఆయన తన్ను బయలుపరచుకొనెను. అదే విధముగా క్రీస్తు వాక్యమై ఉన్నాడు. సంఘము కూడా వాక్యముగా మార్చును. సంఘం కూడా ఏం కావాలి ఇప్పుడు? హల్లెలూయా. సిద్ధాంతాలు కాదు మనకు ఉండాల్సింది. వింటున్నారా? క్రీస్తు ఎలాగైతే వాక్యంగా మార్చబడ్డాడో మనము కూడా మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలి? వాక్యంగా మార్చబడాలి. కానీ వారు ఆ సంకరపు శాఖను అంగీకరించినప్పుడు వారి ద్వారా ఆ వాక్యము ఎట్లు వెళ్ళను. సంఘ శాఖలకి, వారి యొక్క సంఘ సిద్ధాంతాలకి ఒక ప్రవక్త చెప్తున్నాడు, సంకరం అంటే ఏంటి? లేని దాన్ని కలపడం, వాక్యంలో లేని దాన్ని కలపడం, బోధించడం, ఇవన్నీ చేయడం అంటే సంకరం అవుతుంది మాట. అది సంకర జాతి అయితే వేరేది పుడుతుంది, ఇంకోటి పడుతుంది. వింటున్నారా? అది సంఘ శాఖలకి చెల్లింది, మనకు కాదు. కానీ ఆయనగా ప్రత్యక్షం అవుతున్నాడు. వింటున్నారా? ఆయనగా ప్రత్యక్షం అవుతూ సంఘము కూడా ఆయన వలె వాక్యముగా మారాలి. అది నాటబడినది. ఆ తరువాత అది బయటకు తన్నుకొని వచ్చును. చూసారా? విద్యుత్ శక్తి స్వేచ్ఛగా అదే దేవుని వాక్యం. అదే దేవుని వాక్యము. దానికది వ్యక్తమగును. నేను చేయు క్రియలు మీరును చేయుడు. చివరి దినములలో ఇది నెరవేరును. చివరి దినములలో ఇదే నెరవేరును. ఇదిగో నేను ప్రవక్త ఏలియాను పంపుదును. చివరి దినాల్లో ఎవరున్నారు? చివరి దినాల్లో ఎవరున్నారు? మనము. ఏలియా పంపడం. హల్లెలూయా. విలియం మేరన్ బ్రనహాం గారు వచ్చింది ఎవరి కోసం? మన కోసం. చివరి దినాల్లో వచ్చాడు ఆయన, పంపబడ్డాడు ఆయన. ఆయన వచ్చి ఏం చెప్తుండే ఇక్కడ? ఆయన ఏం చేస్తాడు? పిల్లల హృదయాలు తీసుకుని తండ్రుల వైపు తిప్పాడు. ఇప్పుడు హల్లెలూయా. ఆయన తన సంఘము ద్వారా తన యొక్క సంపూర్ణత దైవత్వమును వ్యక్తపరచుకొనును. ఒక కాలం వచ్చును. వింటున్నారా? ఆయన సంపూర్ణత దైవత్వమును వ్యక్తపరచుకునే ఒక కాలం వచ్చును. ఎక్కడున్నా మనం? అదే కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ సంఘములో ఎవరు బయలుపరచబడాలి? ఇప్పుడు ఈ శరీరంలో ఎవరు బయలుపరచబడాలి? మీరు ప్రార్థన చేయండి. దేవుడు నివారించేలా మనకి ఇసురుకోకండి. దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు నాడు మహిమ కలుగును గాక. దేవుడు నాడు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడు ఆయన? దేవుడు నాడు మహిమ కలుగును గాక. ఓ కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన వధువే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనే దైవము. ఆయనే తన సంఘములో ప్రధానుడిగా ఉండును. ఏమిటి? ఆయన భక్తుడు. ఇప్పుడు జనులు అభిషేకం పొందిరి. ఆమె చెప్పండి. అభిషేకము పొందిన పెండ్లి కుమారుడు మరియు తిరస్కరించిన దానిని చూడండి. కొద్ది ముందుకు వద్దాం. వారు అంగీకరించినందునే ఆదాము కూడా. బ్రదర్ తీసుకోండి మీరు. ఒకసారి ఆగండి. ఎక్కడెక్కడికి వచ్చాం మొదలుగా చూద్దాం. 80 కానీ తీసుకుందాం. ఒక్క నిమిషం. హల్లెలూయా. గాలి లేదని బాధపడకండి. దేవుడు గాలి ఎత్తాడు. ఆయన తన సంఘము ద్వారా తన యొక్క సంపూర్ణ దైవత్వమును వ్యక్తపరచుకునే ఒక కాలం వచ్చును. ఆయనే దైవము. ఆయన తన సంఘములో ప్రధానుడిగా ఉండును.
ఏమిటి? ఆయన అభిషక్తుడు. ఇప్పుడు జనులు అభిషేకం పొందిరి అనగా అభిషేకము పొందిన పెండ్లి కుమారుడు మరియు తిరస్కరించిన దానిని వారు అంగీకరించినందునే ఆదాము కూడా వాక్యాభిషేకముతో తిరిగి వచ్చుచున్నాడు. ఆ వాక్యమే ఆత్మ అని ఆయన చెప్పెను. చూశారా? వాక్యముతో అభిషేకము, వాక్యముతో అభిషేకము జరిగెను. అవ్వ తోసివేసిన దానిని మనం అంగీకరించాం. వింటున్నారా? అవ్వ తోసివేసింది, పంచే కదా, అవ్వ తోసివేసింది వాక్యాన్ని. అవ్వ ఏం చేసింది? తోసివేసింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ వాగ్దానాన్ని మరలా తోసివేసిన వాగ్దానాన్ని తీసుకుని ప్రయాణం సాగిస్తున్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోసివేసి అవ్వ ఎక్కడికి వెళ్ళింది? తోసివేసి అవ్వ ఎక్కడికి వెళ్ళింది? మరణంలోకి వెళ్ళింది. మనం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాం? జీవంలోనికి వెళ్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన అవ్వతో ఇట్లా చెప్పాను, దీనిని చెయ్యొద్దు, దాన్ని చెయ్యొద్దు, నీవు అది అలాగ చెయ్యొద్దు, ఇలాగ చేయొద్దు. సాతాను ఇట్లా నేను, ఓ నీకు తెలుసా? హల్లెలూయా. ఏం చెప్తుంది సాతానుడు? సాతానుడు ఏం చెప్తుంది? అది చేయొద్దు, ఇది చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. కానీ ఆ మాట సాతాను ఆవిందంట. సాతాను ఇట్లా నేను, నీకు తెలుసా? ఆమె ఆ మాటలు విన్నది, కానీ చప్పట కూడా గెంతులేయండి అలా నాకు. హల్లెలూయా. కానీ ఈ చివరి దినములో అవ్వ అలాగూ చేయదు. ఓ దేవా, అయ్యా, యేసయ్యా, మీరేనా అవ్వా? వాక్యాలు మీరేనా? నేను చెప్తుంది మీ కొరకే. ఓ దేవా, ఎక్కడున్నారు మీరు? దేవానికి స్తోత్రములు నాయన. ఇక్కడున్న పిల్లలకి ప్రత్యక్షత శక్తిని నాయన, వాక్యతముతో గెంతులేసే శక్తిని ప్రభువా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తుంది నీ కోసమే, నా కోసమే చెప్తున్నాడు. అక్కడ ఆ అవ్వ వదిలేసింది, ఈ అవ్వ ఏం చేస్తుంది? అంగీకరిస్తుంది. ఇట్లా ఉంటాం కాదు, మీరు వచ్చింది ఇప్పుడు అన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు వింటున్నారా? అక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్పిన మీరు ఉన్నారు. ఇక్కడ నేను ఇది అడుగుతాను ఇప్పుడు మనల్ని. ఈ స్థానం మీదైతే కదులుతారు మీరు, ఈ స్థానం మీద. కాబట్టి ఎవరు చెప్తుంది ఇంకా విన్నారా? గొర్రెలు ఉంటాయంట అక్కడ. గొర్రెలు మంచి కాపురం వర్తమానం చెప్తున్నాడు. గొర్రెలు కాపురం వచ్చి గొర్రెలు ఎగతాడంట, కూ అని ఎగతాడంట. అయ్యేదంట పరిగెత్తుకుని వస్తాయంట. కొన్ని ఉంటాయంట, అవి ఏం చేస్తాయి? అయ్యా ఆ కోత మంద కదిలేస్తారంట. ఇప్పుడు ఈ కోత మీకే, మీరు గొర్రెలేనా? ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకుందామని. ఎందుకంటే మీరు చూడట్లేదు. కోత వచ్చినప్పుడు మీరు మీ నోట్లో స్వరం రావట్లేదు. కాపురి స్వరాన్ని నిలలేకపోతున్నారు మీరు. ఎందుకు కదలలేకపోతున్నారు? చూసారా? యోహాను, హల్లెలూయా, యోహాను వాక్యమై ఉన్నాడు. వాక్యం యోహాను దగ్గరికి వెళ్ళింది. మరియ వెళ్ళి చెప్తుంది. మరియ శుభవచనం పలకగానే మగ్దలేని మరియ కడుపులో ఏం చేస్తుంది యోహాను? ఇక్కడ ఏం జరగాలి? ఇప్పుడు మీలో ఏం జరగాలి? ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారై ప్రత్యక్షతై, వింటున్నారా? ఆయన క్రీస్తులో బయలుపరుచుకుని, క్రీస్తులో నుంచి మార్పు చెంది, యేసులో నుంచి క్రీస్తులో నుంచి ప్రవక్తల్లో నుంచి అయ్యి బాబు ఎక్కడి నుంచి మార్చుకోతారు చూడండి. ఎవరి కోసం? ఇక్కడున్న ఈ గుంపు కొరకు ఏలియన్ పంపించాడు ఆయన. చుట్టూ మరణమే, కానీ ఇక్కడ సమృద్ధి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మరణము లేని గుంపు. మరణము లేదు మనకే. బాబా బాబా.
జీవము శరీరంలో ప్రత్యక్షమైంది. ఎంత మర్మంగా చూడండి. జీవము శరీరంలో ప్రత్యక్షమైంది. శరీరము కృపను ధరించుకుంది. కృప సత్యాన్ని బయలుపరిచింది. సత్యము సంపూర్ణలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జీవము తరాయుగా మేఘము ధరించుకుని వచ్చింది. కృప తర్వాత కృప ఏం చేస్తుంది? సత్యాన్ని బయలుపడుతుంది. మర్మము దేవుని మర్మమైన క్రీస్తు ప్రత్యక్షత బయలుపరచబడుట. ఈరోజు వధువు ఉంది. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వధువు ఎవరు? ఎందుకు వధువు ఎవరు? వధువు ఎవరు? నేనే. అబ్రాహం వధువు ఎవరు? నేనే. క్రీస్తు ఎవరు? గొర్రెపిల్ల ఎక్కడుంది? రక్తపు గుర్తు ఎక్కడుంది? నేను అక్కడికే వస్తాను. ఇప్పుడు వదిలిపెట్టను. ఇప్పుడు అయిందా కానీ రక్తపు గుర్తు ఎక్కడుంది? వింటున్నారా? రక్తపు గుర్తు ఎక్కడ ఉంది? ఇప్పుడు గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల ఎక్కడ ఉంది? వధువులో గుర్తు ఎక్కడ ఉంది? ఇప్పుడు చూద్దాం. నేను చెప్పలే, చూద్దాం. బ్రదర్, సాతాను ఇట్లా నేను నీకు తెలుసా? ఆమె ఆ మాటలు విన్నది, కానీ ఈ చివరి దినాల్లో అవ్వ అట్లా చేయదు. హల్లెలూయా. ఎందుకనగా అలాగు చెయ్యకుండాటకు ఆమె నిర్ణయించబడింది. దేవుడు దాన్ని చేయగలడు. ఆయన సంఘము మచ్చ ముడత లేనిదిగా ఉంటుందని ఆయన చెప్పాడు. ఆయన మహిమతో ఆయన వాక్యం ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది. హల్లెలూయా. ఈరోజు లోకానికి ఏమైంది? గుర్తు మనమే. లోకానికి గుర్తు ఎవరు? మనము. ప్రత్యేకంగా ఉండను. ఆమె లోకానికి గుర్తుగా ఉండదు. ఇప్పుడు ఆమె పరిశుద్ధ గుండ్రాయి. ఆమె మన గుంపుకి చెందినది కాదు. హల్లెలూయా. నాకు ముందుకు వెళ్ళబుద్ది కావట్లే. ఇక్కడ నా గురించి చెప్పబడుతుంది. ఇక్కడ మీ గురించి చెప్పబడుతుందా? మీ గురించి చెప్పబడుతుందా? మరలా పైకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? పలుకుడి జరుగుతుంది. ఇక్కడ నా గురించి చెప్పబడుతుంది. మీ గురించి చెప్పబడితే మీరు ఆమెను చెప్పండి. ఆమేన్. ఇక్కడ నా ముందున్న సంఘం పడిపోయింది. ఎవరు? ఏదైనా తోటలో అవ్వ వదిలిపెట్టింది కూడా తీసుకుంటున్నప్పుడు. అబ్బా, అవ్వ వదిలిపెట్టిన వాగ్దానం కూడా, ప్రవక్తలు వదిలిపెట్టిన వాగ్దానం కూడా. వింటున్నారా? ఆయన ప్రవక్తలలో కూడా సంపూర్ణత కాలేదు. ప్రవక్తలు కూడా వదిలిపెట్టారు వాక్యాన్ని. క్రీస్తు సంపూర్ణత చేశాడు. ఇప్పుడు అన్ని వదిలిపెట్టబడినాయి. ఇప్పుడు సంపూర్ణతలో మన సంపూర్ణ తీసుకుపోతున్నాయి. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఓ మన అన్ని మనం తీసుకుపోవడం. ఇంకా అది ఏదో వద్దు మన అసలు. ఎవరికి భయపడదు మన అసలు. హల్లెలూయా. అందుకే ఎవరైనా మోషే గారు అన్నాడు, ఫరో ఇదిగో ఒక డెక్క కొడుకులు పెట్టను, ఇక్కడ మాది మేము తీసుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మనది మనం తీసుకుని వెళ్ళిపోవాలి. దేనికి భయపడద్దు. హల్లెలూయా. ఒక్క రోజున ఒక అతను ఇట్లా నేను నాతో నిలబడి అతను మాట్లాడాను. మీరే శాఖకు చెంది ఉన్నారు, దేనికి చెందలేదు. ఏమిటి? దేనికి చెందలేదా? ఒక రాజ్యమునకు చెంది ఉన్నాను. మనది శాఖ కాదు, ఒక రాజ్యానికి చెంది ఉన్న వాళ్ళు మనం. అందులో నువ్వు ఎట్లు చేరుతీవి? అందులో నువ్వు చేరలేదు. అందులో చేరడం కాదు, జన్మించాలి. అది ఏ రాజ్యము? మర్మమై ఉన్న యేసుక్రీస్తు శరీరము. హల్లెలూయా. గ్లోరీ.
ఆత్మ ద్వారానే మనమందరము ఒక శరీరంలోనికి బాప్తిజం పొంది ఉన్నాం. ఆత్మ ద్వారానే, ఒక ఆత్మ ద్వారానే, ఒక్క ఆత్మ ద్వారానే మనమందరము వింటున్నారా శరీరములోనికి మార్చబడి బాప్తిసం పొందాం మనం. అందువలన ఆయన రాజ్యానికి చెంది ఉండు. అందువలనే ఆయన రాజ్యంలోకి చెంది ఉందము. మన జీవితంలో అమెరికావి కావు, మన జీవితంలో అమెరికాయే కావు, మనం జర్మము కావు, మన జర్మము కాదు, మనం ఏమీ కావు, వింటున్నారా? మనం క్రైస్తవులం. ఉదయం స్టార్టింగ్ లో ప్రార్థన అర్థమవుతుందా? ఇదే ఈ గ్రహం మంద కాదు, ఈ ఈ ఈ ఊరి మంద కాదు. ఏమేన్ హల్లెలూయా. మాంకాలగూడెం వాళ్ళది కాదు, అక్కడ వాళ్ళది, మట్టం పిల్లలది కాదు, కమ్మలో ఉన్న మందిది కాదు, మనది ఈ రాజ్యం కాదు. ప్రవక్త అదే చెప్తున్నాడు, ఈ రాజ్యానికి చెందిన వాళ్ళం కాదు మేము. ఆత్మలో స్థిరపడి నడుచుచున్నాము, ఆత్మలో స్థిరపడి నడుచుచున్నాం, ప్రేమకు బానిసలం, ప్రేమకే బానిసలం, లోక సంగతుల నుండి వేరైతివి, లోక సంగతుల నుండి వేరైతిమి, లోకములో మనకున్న హక్కులను, లోకములో ఉన్న మనకున్న హక్కులను అమ్ముకొని ఉన్నాం, అమ్ముకున్నాం. ఈ గొప్ప వెలగల ముత్యమును కొని ఉన్నాం. ఆమేన్. ఈ వెలగల గొప్ప ముక్త్యమును కొని ఉన్నాం. పరిశుద్ధాత్మ మన నడకలో ప్రత్యక్షమగు. వింటున్నారా? పరిశుద్ధాత్మ మన నడకలో ప్రత్యక్షమవును. ఆయన యొక్క నిజమగు సంఘం. అదే ఆయన యొక్క నిజమ యొక్క సంఘం. నీవు నేను అదే అయి ఉన్నాం. నీవు నేను అదే అయి ఉన్నాం. ఒక సిద్ధాంతము చెప్పుచున్న రీతిగా కాదు గాని, ఏదో ఒక సిద్ధాంతం చెప్తున్న రీతిగా కాదు గాని, వాక్యము ద్వారానే దేవుని మనం సేవించవలెను. దేవుని వాక్యము ద్వారానే దేవుని మనం సేవించవలను. వాక్యం కాంతో కాదు, దేవుడు వాక్యముతోనే. ఆమేన్ హల్లెలూయా. ఈ అభిషేక్తిని గమనించండి. ఈ అభిషేక్తిని గమనించండి. క్రీస్తే నన్ను తాను తెలియపరచుకొని ఉన్నాడు. క్రీస్తే నన్ను తాను తెలియపరచుకొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఆయనకే ప్రథమ స్థానం. ఆయనకే ప్రథమ స్థానం. యేసుక్రీస్తులో దేవుడు సంపూర్తిగా ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తులో దేవుడు సంపూర్తిగా ప్రత్యక్షమాయను. దేవుని యొక్క గొప్ప మర్మము, దేవుని యొక్క గొప్ప మర్మము, ఈ ప్రత్యక్షత యొక్క గొప్ప వెలుగు, ఈ ప్రత్యక్షత యొక్క గొప్ప ఎలుగు ఈ లోక జ్ఞానులకు గుడ్డితనము కలగజేసి ఉన్నది. యేసుక్రీస్తు దినములలో అది వారికి గుడ్డితనం కలగజేసి. ఆయన ఈ భూమి మీద ఉండగా నీవు దేవునిగా చెప్పుకుంటున్నావు. నీవు దేవునితో సమానంగా చేసుకుని, నీవు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవునితో సమానముగా చేసుకుంటున్నావు అనిరి. ఆయన దేవునితో సమానుడు కాదు. ఆయన దేవుడితో సమానుడు కాదు. ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుడితో సమానుడు కాదు. ఆయన ఇంకొక లేడు. ఆయనే దేవుడు. వారు అది గ్రహించలేదు. మీలో కొందరు నేను దేవుని కుమారుడని, మీలో కొందరు వింటున్నారా? మీలో కొందరు నేను దేవుని కుమారుడినని యేసు ఎన్నడూ చెప్పుకోలేదని, యేసు ఎన్నడూ చెప్పుకోలేదని నాతో కొందరు నాస్తికులు పలికిరి. నిశ్చయముగా అది నిజం. నీ బైబిల్ నువ్వు ఎరుగవు. బావి యొక్క స్థితితో ఆయన ఏం చెప్పాను ఏనండి? చూసారా? బావి దగ్గర సీదరికి వెళ్ళాడా? ఆయన ఆమెతో ఏమనను? ఆమె ఆయనతో ఏమనను? మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు ఈ కార్యములు చేయను. ఆయన వచ్చినప్పుడు ఈ కార్యములు చేయను. మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పాను. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీకు అర్థమవుతుందా? ప్రభువు తన లేఖనమును చూసి తన లేఖనమును పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన వింటున్నారా? తన వాగ్దానమును పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సగభాగమైన మనం ఇప్పుడు ఏం చేయాలి? మన లేఖనం పట్టుకుని మన వాగ్దానం పట్టుకుని మనం వెళ్ళిపోవాలి. అదే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. మీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఆయన చెప్పాను. పౌలు తదితరులకు కూడా ఆయన అలాగే చెప్పాను. గమనించండి. ఇప్పుడు సంఘమునకు ప్రథమ స్థానం ఉన్నది. సంఘమునకు ప్రథమ స్థానం ఉన్నది. దేవుని యొక్క గొప్ప మర్మము, దేవుని యొక్క గొప్ప మర్మము ఈ లోక జ్ఞానులకు ఎల్లప్పుడూ కలుగుతున్నది. ఈ లోక జ్ఞానులకు ఏమైంది? అది ఎల్లప్పుడూ గుడ్డితనం కలగజేసింది. దానిని వారు గ్రహించలేకపోయారు. వారు దాన్ని అర్థం చేసుకోలేదు. వారు దాన్ని
చేసుకొనలేదు. సాతాను దాన్ని అర్థం చేసుకోజాలడు. వారెవరు అర్థం దాన్ని తక్కిన వారెవ్వరు కూడా అర్థము చేసుకొనలేరు. దాన్ని అర్థం చేసుకున్నకు ముందుగా నిర్ణయించబడిన వారు బాబా హల్లెలూయా. దాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే. దేవుడే క్రీస్తు అని ఒక్కడే అర్థం చేసుకుంటారు. మన ముగ్గురు దేవుళ్ళు అనం, ఒక్కడే. వారు ఆయన ప్రతిసారి ముగ్గురుగా చేయుచున్నారు. చూచారా? నిశ్చయముగా ఇది నిజం. నిశ్చయముగా ఇది నిజము. గమనించండి. రెండోదిగా నేను నీలో బయలుపరచబడిన క్రీస్తే. ఇలాంటి ఇప్పుడు రెండోదిగా నీలో బయలుపరచబడిన క్రీస్తే. ఈ మాట పట్టుకుంటున్నారా? మొదటిగా క్రీస్తులో, రెండోది వింటున్నారా? ఎవరిలో? నాలో అంటే ఇలా రావాలి, నీలో అంటే ఇలా రావాలి. ఇది క్రీస్తులో, ఇది నాలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఓ ప్రభువా, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ప్రవక్తలో ఉండి నా గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా నాలో బయలుపరచబడిన క్రీస్తే మహిమకు నిరీక్షణ అయ్యున్నాడు. ఆయన మహిమ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? నాలో ఉంది. క్రీస్తు గొప్ప దేవుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు క్రీస్తు నీలో ప్రత్యక్షమాయను. హల్లెలూయా. వింటున్నారా? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఓ దేవా, నీకు స్తోత్రం. చూడండి, ఒకప్పుడు దేవుడు గొప్ప రహస్యము, ఆయన మనసులో ఉన్న గొప్ప మర్మము ఇప్పుడు విశ్వాసి యొక్క హృదయంలో ఉంచబడినది. అనగా క్రీస్తు యొక్క శరీరంలో జగత్ పునాది ముందే దేవుని మనసులో ఉండిన ఆ గొప్ప రహస్యము ఇప్పుడు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఇది తెలుసుకోవడానికి ఆదాం వెళ్ళాడు, ఆదాం బయలుపరచబడలేదు. అబ్రహాం వెళ్ళాడు, అబ్రహాం బయలుపరచబడలేదు. ఏలియా వెళ్ళాడు, ఏలియా బయలుపరచబడలేదు. వింటున్నారా? మనకు ముందున్న వాళ్ళందరూ వెళ్ళారు, అక్కడ ఎవరికి బయలుపరచబడలేదు. ఏంటది? ఆయన మనసులో ఉన్నది. ఎవరికి బయలుపడుతున్నాడు? ఆయన ఎవరి కొరకైతే ఆ మాటలు దాశాడు, ఆయన వాళ్ళకి హృదయంలో బయలుపడుతున్నాడు అంట. అబ్బాబ్బా, వింటున్నారా? ఎవరు? చూడండి, ఒకప్పుడు దేవుని గొప్ప రహస్యము, ఆయన మనసులో ఉన్న గొప్ప మర్మము ఇప్పుడు విశ్వాసి యొక్క హృదయములో ఉంచబడినది. అనగా క్రీస్తు యొక్క శరీరములో జగత్తు పునాదికి ముందే దేవుని మనసులో ఉండిన ఆ గొప్ప రహస్యము ఇప్పుడు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఇది ఎప్పుడుది? జగత్ పునాది వేయబడినది, ఇప్పుడు మనకు బయలుపరచబడదు. హల్లెలూయా. దాని గురించి ఆలోచించము స్నేహితులారా. దాని నిశ్చయంగా మనం ఇప్పుడు గ్రహించలేము. చూసారా? కానీ దేవుని యొక్క గొప్ప మర్మము నిత్యము దేవుడు రహస్యముగా ఉంచినది ఇప్పుడు యేసు క్రీస్తునందు బయలుపరచబడినది. అది ఇప్పుడు ఆయన సంఘమునకు ఇవ్వబడినది. ఒకప్పుడు దేవుడు మనసులో ఉంది, ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో ఉంది. హల్లెలూయా. యేసు తన సంఘమును ప్రేమించుచున్నాడు. అది ఎవరు? పురుషులారా, మీ భార్యని ప్రేమించండి, అట్టివలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించును.
చెప్పాడా పౌలు గారు? ఆమెతో ఆయన వింటున్నారా? సంఘం ఎవరు? ఆయన శరీరం, పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు లేదు ఇక్కడ. ఆమెతో ఆయన రహస్యములు చెప్పుచున్నాడు. అబ్బా గ్లోరీ. ఆయన ఆమెతో రహస్యములు చెబుతున్నాడు. నీ భార్యతో నువ్వు ఎట్లు మాట్లాడదువో వింటున్నారా? నిన్న కాక మొన్న అనుకుంటే ఈ మాట చెప్పాడు. భార్యతో భర్త అలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు. వింటున్నాడు? చెప్తున్న ప్రాక్ చూడండి. నీ భార్యతో నీవెట్లు మాట్లాడుదువో నీకు తెలియను, ఆమెను నువ్వెంతగానో ప్రేమించదువు, నీ రహస్యములన్నీ ఆమెతో నీవు చెప్పుదవు, నీ తర్వాత స్థానం ఆమెదే, ఆమె నిన్ను ప్రేమించును. అది ఎట్లుండో నీకే తెలియను. సంఘముతో క్రీస్తు అలాగే చేయుచున్నాడు. ఆమెకు ఆహా గ్లోరీ. చూశారా? ఆమెకు తన రహస్యములను ఆయన తెలియజేస్తున్నాడు. కేవలం రహస్యములు మాత్రమే. అప్పుడు చెప్పండి. ఆయన యొక్క భార్య గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ రాదు బ్రదర్. ఆయన భార్య మాత్రం వింటది. సరసం ఆడుకున్నారు ఎవరో? మళ్ళీ మీకు వెనకాలం పెడుతున్నాము. ఎందుకంటే సంఘం ఆయన భార్య అయి ఉన్నది. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. పిల్లలు పెద్దలు ఆయన భార్యేనా? వింటున్నారా? నా మాట వినపడుతుందా? గ్లోరీ. హల్లెలూయా. దేవుడు నారు మహిమ కలుగును గాక. సరసములు ఆడుకుంటారు కొంతమంది సంఘంలోకి వచ్చి. ఏమయ్యింది అక్కడ, అది జరిగింది ఇది జరిగిందని సంఘాల్లో చెప్పుకుంటారు. జాగ్రత్తగానండి. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సరసాలు ఆడుకోవడం అంటే సంఘాల్లోకి వచ్చిన తర్వాత మనము ఒక రకంగా చెప్పాలంటే మన కను రెమ్మ కూడా సేవకుడిలో వచ్చిన స్వరాన్ని దాటేలా ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే మనము ఆ రీతిగా లోతుకి వెళ్ళాలి. మనం లోక సంబంధమైంది ప్రవక్త చెప్పాడు అక్కడ. దాని భావం సంఘంలో క్రీస్తు శరీరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కన్ను రెమ్మందు సరిది, ఈ రెప్పట్ల ఆడితే సాతాను వాక్యాన్ని పట్టిపోతాడు. హల్లెలూయా. అంటే ఈ కన్ను రెమ్మను కూడా మనం ఆడించకూడదు. అంటే ఏక అభిప్రాయం ఏక చూపిని కూడా విధానం కూడా మనం మార్చకూడదు. అంటే లోకములు ఎన్నో ఉంటాయి, సరసమానగా అనేకములు వస్తాయి. కానీ ఇప్పుడు మన స్థానం ఏంటి? మన స్థానం అంటే ఏంటి? భారీ స్థానం. భార్య ఏం చేయాలి? ఆయన వలె జీవించాలి. ఆయన భార్య ఎంత జీవించాలి? ఆయన సగ భాగం కనుక, ఆయన తర్వాత ఆమె కనుక. ఆయన తర్వాత ఆమా, ఆయనకు ముందామా? సంఘం కూడా ఆయన తర్వాతేనా? అంటే ఇప్పుడు భార్య భర్తల క్రమం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు? ముద్దర్లో పెట్టాడండి. హల్లెలూయా. ఎంత క్రమం పెట్టాడు చూసారా? హల్లెలూయా. అందుకే వర్తమానంలో వచ్చినాడు మాత్రం సంఘాలు, వర్తమానంలో సంఘాలు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, సేవకుడు భార్య పిల్ల కానివ్వండి, సంఘంలో ఉన్న విశ్వాసులు భార్య పిల్ల కానివ్వండి, ఎవరైనా సరే వాక్య క్రమంలోనే నిలబడి ఉండాలి. ఎందుకంటే మనకు ముందున్నాడు ఆయన, మనం కాదు ముందుంటా, ఆయనే ముందున్నాడు. అందుకే ఆ వరుసలోకి వెళ్ళడానికి ఇక్కడ మార్చబడాలి. మనం ఇందాక ఏం చెప్పాడు? ఏది చేసినా వాక్యానుసారంగానే మనం చెయ్యాలి. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని ముందుకు నడిపించాలన్నా, సంఘాన్ని కట్టాలన్నా వాక్యానుసారంగా కట్టుకోవాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎందుకు అలా కట్టాలి బ్రదర్? ఎత్తబాటు గురించి. ఎందుకు క్రమం చేయాలి బ్రదర్? ఎత్తబాటు గురించి. ఎందుకు మనం నిలబడాలి బ్రదర్? ఎత్తబాటు గురించి. ఎందుకు? నీలో ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు కనుక. నీ హృదయం ఇప్పుడు ఆయన హృదయం కనుక. వింటున్నారా? విశ్వాసుల యొక్క హృదయం ఎవరిది? ఇప్పుడు విశ్వాసుల హృదయం ఎవరిది? ఆయిందే. నా హృదయం ఎవరిది? నీ హృదయం ఎవరిది? ఆయిందే. ఇప్పుడు ఆయన హృదయం ఆయన చెప్పాడు చేయలేవద్దా? ఆమేన్. బ్రదర్ కొంచెం ముందుకు వెళ్దాం. ఈ పేరా చదువుకోదాం, ఆపుతాను నేను.
ఆయన రహస్యముల యొక్క ప్రత్యక్షతను తన కృపను బట్టి వారికి తెలియజేసను. అర్థమవుతుందా? కృప సత్యం. కృపను బట్టి సత్యాన్ని బయలుపడుతున్నాడు. వినండి, రహస్యం ఏంటి? రహస్యం బయలుపరచబడాలంటే కృప కావాలి. కృప ద్వారా సత్యం బయలుపరచబడి, అదే రహస్యం. ఎటువంటి కృప దేవునిది? జనులారా అది నేను ఎరుగుదును, దేవుడు తన రహస్యమును అబ్బా మొత్తము సంఘముతో పంచుకొను. ఏనండి, జాగ్రత్తగానండి. ప్రవక్తలతో సగం పంచుకున్నాడు ఆయన, పరిపూర్ణత కాదు. వింటున్నారా? ధర్మశాస్త్రంతో పరిపూర్ణతగా రాలేదు. సంఘంతో వచ్చినప్పుడు మాత్రం మొత్తం బయలుపరిచేసుకున్నాడు. వారు దాన్ని చేర్చుకొనవలను. చేర్చుకోవాలి, తోసుకోవాలా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చేర్చుకోవడం అంటే ఏంటి? సేకరించి దాని ప్రకారంగా జీవితాన్ని జీవించడం. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏది? ఆయన శరీరం ఏది? ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఆయన చేయడండి, ఈయన చేయడు. అది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మారు జీవించు, మారు నడు. నువ్వు వాక్యపు జాతువు గనుక వాక్యానుసారంగా నీ జీవితాన్ని నీవు మార్చుకోవాలి. ఇటు పరిగెత్తొద్దు, ఇటురా. ఇటు పరిగెత్తొద్దు, ఇటురా. నిలబడు అక్కడ. ఆయన చెప్తున్న వరుసలో నడు. ఎందుకు నడాలి బ్రదర్? ఆయన చెప్తున్నాడు అంతే. ఆయన మాటకు లోబడి. ఎవరి మాటకి? నేనెవరి మాటకు లోపడాలి? నేనెవరి మాటకు లోపడాలి? ఆయన మాటకి. మీరెవరి మాటకు లోపడాలి? ఆయన మాటకి. హల్లెలూయా బ్రదర్. వ్యక్తిగతంగా ప్రజల గుంపు కాదు. ఇటున్నారా? మొత్తం సంఘము నాకు, నా ఒక్కడికే కాదు, మొత్తం సంఘము నాకు. అది సంఘమునకు మొత్తం గ్రహించాలి. అందులోనికి ఆయన ప్రవేశించగోరుతున్నాడు. ఏంటంటే బ్రదరు, వారెందుకు దాన్ని చేర్చుకొనరు? వారెందుకు దాన్ని చేర్చుకొని నువ్వు అనొచ్చు. వారు చేర్చుకొనరు, వారు చూడలేరని యెషయా చెప్పాను. చూసారా? ప్రవక్తకు పౌలు చెప్పాను. అబ్బా హల్లెలూయా. చివరి దినములలో జనులు గర్వాంధులను, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారును, అజితేంద్రియులను, అనురాగ రహితులను అయి ఉందురు, గర్వాంధులుగా ఉందురు. ఇది భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. అట్టి వారి నుండి దూరమగుము, అట్టి వారి నుండి దూరమగుము. స్త్రీలు ఇంటింట తిరుగుచు ఊసులు చెప్పెదరు, దురాశలకు లోనగుదురు, జుట్టు కత్తిరించుకొందురు, పొట్టి బట్టలు ధరించుదురు, ఇతరులను వ్యర్థముగా సంభాషణలోకి లాగుదురు, వారి సత్య జ్ఞానమును ఎన్నడూ ఎరగలేరు. చూసారా? ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్లుగా వీరును ఎదిరించుతారు. ఒక సంఘమును, ఒక గుంపును వారు కూడబెట్టగలరు. కానీ యేసు తన వధువు కొరకు వచ్చినప్పుడు వారి మోసము బయటపడి ఆయన తన వధువును ఎంటబెట్టుకుని, ఇది నిజం, వారి మోసం బయటపడను. దాన్ని చూడండి. ఆయన తన కృపచేత తన రహస్యమును తెలియపరచను. చూడండి, ఈ గొప్ప మర్మము ప్రత్యక్షత నీకు బయలుపరచబడినది. దాన్ని నీవు గుర్తించినప్పుడు లోక సంగతములను విసర్జించదవు. నీవు గుర్తింతే, నీవే క్రీస్తు అయిన మర్మను గుర్తింతే, నీవే వాక్యమని గుర్తింతే, నీవే నిజమైన వాక్యానివైతే
విసర్జించాల్సింది ఇప్పుడు. ఇక్కడ వదిలిపెట్టి పోవాలి నువ్వు ఇంటికి. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, ప్రవక్త చెప్తున్న మాటలు చెప్తున్నాను. నేను మరలా మీ వద్దకు వచ్చేదను కానీ చెప్పను, దాన్ని మీకు చూపించకూరుచున్నాను. వింటున్నారా? ఈ టేప్ ప్రపంచమంతా విడును. చూచారా, ఈ స్త్రీలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందామని చెప్పుకుంటున్నారు. మీ జుట్టును ఎదగనియండి. బైబిల్ దాన్ని గూర్చి చెప్పుచున్నది. జుట్టు కత్తిరించుకొనుట అవమానము, అటు స్త్రీకి పరిత్యాగమించు హక్కు ఆ భర్తకు ఉన్నది. బైబిల్ దాన్ని చెప్పుచున్నది. ఆమె జుట్టు కత్తిరించుకొని తన శిరస్సును అవమానపరుచున్నది. జుట్టు కత్తిరించుకున్న స్త్రీ ప్రార్థించడానికే తగదు. చూసారా? వృద్ధులైన పొట్టి దుస్తులు వదిలేశారు బ్రదర్. పొట్టి దుస్తులు ధరించుకున్నది. పురుష దుస్తులు స్త్రీ ధరించుట దేవునికి హేయము. పురుషుని యొక్క దృష్టిలు జాగ్రత్తగానండి, టైం పాస్ కూడా వేసుకోకండి. నేను చెప్పట్లేదు, నువ్వు వాక్యాన్ని వైపు వదిలే. వింటున్నావా? అది ఎక్కడో పంపు కొట్టుచున్న స్నానాల గది అంత పవిత్రము అసహ్యము. చూడండి, దేవుని నాసికారంధ్రము కంపు కొట్టుచున్నది. దేవుని నాసికారంధ్రము కంపు కొట్టుచున్నది. అలాగుండి నువ్వు ప్రార్థన చేయగోరుచున్నావు. అలాగుండి కూడా నువ్వు ప్రార్థన చేయగోరుతున్నావు. దేవుడు దాన్ని తీసివేయను, దేవుడు దాన్ని తోసివేయను. ఇది నిజం. ఇప్పుడు ఏంటంటే ఇలా చేసుకుని ప్రార్థన చేయొచ్చా మనం? ఇప్పుడు చెప్పండి, దాంట్లో వేసుకోవచ్చా? చెప్పాలి. వేసుకుంటే నీ ప్రార్థన వింటాడా? నువ్వు బాప్తిసం పొందావు, అన్నీ చేసావు. హల్లెలూయా. వధువు అలా చేయదని నమ్ముతున్నాను నేను. వధువు మార్చుకుంటుంది. అబ్రహాము సోదరుడా, నీవు పాత నిబంధన గురించి మాట్లాడుతున్నావు. అది చెప్తున్నాడు చూడండి మళ్ళీ ఇక్కడ. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్న పూర్ణ ప్రత్యక్షత నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు ఒక్కసారి చెప్పిన దాన్ని మరలా ఎన్నడూ మార్చడు. నీకోసం నా కోసం మార్చుకోడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఎన్ని చెప్తున్నాడంటే ఆయన మనసులో గుంపు ఉంది, ఆ గుంపుతోటి పరిపూర్ణత. వింటున్నారా? ఆదాం మొదలుకొని ప్రవక్తలందరూ ఎదురు చూసేది మన కొరకే. హల్లెలూయా. ఆయన వీళ్ళందరూ ఉన్న పరిపూర్ణుడు కాలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన వధువు మచ్చ ముడత కలంకము లేనిదై ఉండాలి. అబ్బా హల్లెలూయా. ఎందుకు అలా ఉండాలి? నువ్వు వాక్యాన్ని సిస్టర్, నువ్వు వాక్యాన్ని బ్రదర్, మనం ఉండాలి అంతే. వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఇందులో లేరు, మనం ఉన్నాం. మనం మారి చూపించాలి. ఎవరి కోసం మారాలి బ్రదర్? నిన్ను జగత్తు పునాది వెయ్యబడక ముందే నిర్ణయించుకున్న వాడి నిర్ణయం చొప్పున మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఓ పాస్టర్ నిర్ణయం కాదు ఇది, ఒక సంఘ పెద్ద నిర్ణయం కాదు ఇది, సంఘ క్రమం కూడా కాదు ఇది. ఆయన క్రమం, వాక్య క్రమం. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది తన ప్రజల గురించి తన వారికి చెప్తున్న ప్రత్యక్షత అండి. ఎంత అద్భుతం అండి ఇదంతా. ఎంతగా ప్రేమిత్రుడు మనల్ని ఆయన. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కొంచెం ఇది నేను వెళ్ళి ముగిస్తాను, ఇంకా సమయం చాలా అయింది. అయినా సరే ఇది కిందకి ముగిందాం. దేవుడు ఒక్కసారి జాగ్రత్తగానండి ఇదే చెప్తున్నాడు. మనం ఏదైనా మార్చుకోండి అంతే. దేవుడు ఒక్కసారి చెప్పిన దాన్ని ఎన్నడూ మార్చుకోడు. దాన్ని ఆయన ఎక్కువే చేయను కానీ మార్చడు. ధర్మశాస్త్రం మరింత వృద్ధి చేయబడినది, మార్చలేదు కానీ హెచ్చింపబడినది. చూడండి, వ్యభిచారము చేయువాడు మరొక శిక్షకు పాత్రుడు. ఇది హెచ్చింపబడింది. ఒక్క స్త్రీని మోహప చూపుతో చూచుటయే ఇప్పుడు పాపం. ఎప్పుడు? ఇప్పుడు మన కాలం వచ్చినోడికి.
ఆయన ఎన్నడూ ఆజ్ఞను మార్చలేదు, ఆయన ఎన్నడూ ఆజ్ఞను మార్చలేదు, దాన్ని ఆయన హెచ్చించను. జాగ్రత్తగానండి. ధర్మశాస్త్రములో ఏంటి? స్త్రీతో పాపము చేస్తేనే వ్యభిచారం. కానీ ఇప్పుడు మన కాలంలోకి వచ్చినప్పుడు శిక్ష ఏమైంది? పెరిగింది ఎక్కువ. నువ్వు నడుతా 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 లెగ్ ప్యాంట్లు వేసుకున్న వల్ల టైట్ ప్యాంట్లు వేసుకున్న చూసి బాగుందిరా అనుకుంటా అయిపోయినట్టే. నేను చెప్పట్లేదు, ప్రవక్త లేఖనంలో చెప్తున్నాడు. అట్లా చూసి మోహపు చూపు కలిగితేనే చాలంటున్నాడు. అంటే మన పైన ధరించిన వస్త్రములు కానివ్వండి, వేసుకున్న వస్త్రములే కానివ్వండి, ఎలా ఉండాలంటే నీకు తెలియకుండానే ఇతరులు నిన్ను చూసినప్పుడు వాళ్ళ కామ కోర్తలు కాకుండా ఉండులాగా జాగ్రత్త పరుచుకోవడానికి నువ్వు వాక్యము తగినట్టు వస్త్రాలు వేసుకోవాలి. అర్థమవుతుందా? అది స్త్రీలైనా పురుషులైనండి. హల్లెలూయా. అంటే ఇక్కడ స్త్రీల గురించి ఏం చెప్తుండంటే, స్త్రీలు తన నాగరికతను మార్చుకుంటున్నారని, వాళ్ళకి నచ్చిన ప్రపంచాన్ని వారు సృజించుకుంటున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో కొంతమంది స్త్రీలు మనం చూస్తే ఆటోమేటిక్గా జాగ్రత్తగా చూడండి. ఆనాడు నర్తకులనే వారు రాజగృహములో ఒంటికి పట్టిన వస్త్రములు వేసుకుని తిరిగేవారంట. నర్తకులనే వారు నాట్యగతులు, నాట్యం చేసేవాళ్ళు. కానీ ఈరోజు అదే వస్త్రము, టైట్ వస్త్రములు వేసుకుని బజార్లంటే తిరుగుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వచ్చేసింది? ప్రవక్త అంటున్నాడు అది సంఘాల్లో కూడా వచ్చేసింది అంటున్నాడు. ఎక్కడికి వచ్చేసింది? సంఘాల్లోకి ఎవరు అనుమతించారు? పాస్టర్. రాజీ పడిపోయాడు పాస్టర్. ఎందుకు రాజీ పడిపోయాడు? ఈ పాస్టర్ కూడా అటువంటి వాడు కనుక. హల్లెలూయా. కానీ వాక్యముతో జన్మించిన పాస్టర్ అయితే, వాక్యముతో జన్మించిన విశ్వాస అయితే దాన్ని ఖండిస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు వాక్యానికి సంబంధించిన పాస్టర్ అయితే, వాక్యానికి సంబంధించిన స్త్రీ పురుషుడు అయితే నువ్వు దానికి వ్యతిరేకంగా ఉంటావు. అందుకే దీనికి మనం వ్యతిరేకలం అయి ఉన్నాం. అక్కడ ఏం చెప్తున్నారు ముందుగా ప్రవక్త? వీళ్ళు మనకు సంబంధించిన వారు కాదు, వీరు ఏరే గ్రహానికి సంబంధించిన వారు, వీళ్ళు మన గుంపు కాదు, వీళ్ళు పరిశుద్ధ గుండ్రాయిలు. వింటున్నారా? ఎందుకు చెప్పబడుతుంది మన గురించి? ఎలాగా మనం వీటన్నిటికీ వేరు కనుక. హల్లెలూయా. వీటన్నిటికి మనం ఏమయ్యాం? వేరు. అది డిఫరెన్స్ మనదంతా. ఎందుకు? ఇప్పబడిన పుస్తకములో నుంచి వచ్చిన ప్రజలము కనుక. దేనికి రాజీ పడము కనుక. ఎందుకు రాజీ పడాలి? ఎత్తపాటు మంద కనుక. హల్లెలూయా. బ్రదర్, ఆయన సబ్బాతు దినం గుర్తు చేసుకోనండి, దాని పరిశుద్ధంగా ఆచరించుడి. వారంలో ఒక రోజు ఇప్పుడు ఆయన హెచ్చించి ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండటం ద్వారా విశ్రాంతి వచ్చును. సూత్రము వెంబడి సూత్రము, జాగ్రత్తగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రం వెంబడి స్తోత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం ఉంటది. మేలైన దాన్ని చేపట్టము, మేలైన దాన్ని చేపట్టము, నత్తి పెదవుల ద్వారాను, నత్తి పెదవుల ద్వారాను, భాషలతోను నేను ఈ జనులతో మాట్లాడదను, నేను ఈ జనులతో మాట్లాడదను. అది ఏ విశ్రాంతి? ప్రభు సన్నిధి నుండి వచ్చిన నెమ్మది. అది ప్రభు సన్నిధి నుండి వచ్చిన నెమ్మది. అయినను దానికి వారు చెవినియడు. తమ తలను ఊడ్చి ఆ శాఖల్లోనికి వెళ్ళిపోదురు. తమ తలను ఊడ్చి ఆ శాఖల్లోనికి వెళ్ళిపోదురు. ఇదే విశ్రాంతి సబ్బాతును ఆచరించే మీకు సబ్బాతు దినం హెచ్చింపబడినది. ఆయన మారడు, దాన్ని ఆయన హెచ్చించను, దాన్ని హెచ్చించడు. ఇంకా వారిని చేర్చుకోవడం పాతాళపు ద్వారములు విశాలం చేయబడినవి. అర్థమైందా మీకు? క్రమం చేయలేని వాడు సంఘశాఖ సంబంధి, వాక్య సంబంధి కాదు. హల్లెలూయా. ఎంతగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈరోజు వర్తమానము ఎవరి కోసం పంపబడింది? ఎవరి కోసం పంపబడింది బ్రదర్? నా కోసం. ఎందుకు పంపబడింది? నన్ను ఆయన వెలే మార్చటానికి. ఆయన ఎందుకు మారుతున్నాడు బ్రదర్? ఆయన నీలోనే పరిపూర్ణుడు గనుక, నీతోనే పరిపూర్ణుడు గనుక. ఆయన లేకుండా మనం పరిపూర్ణ కాదు, మనం లేకుండా ఆయన పరిపూర్ణుడు కాదు. ఆయన పరిపూర్ణుడు కావాలంటే మళ్ళీ ఖచ్చితంగా మార్చాల్సిందే, మనం కూడా మారాల్సిందే. మారాలని చెప్పేది ఆయనే. ఇప్పుడు మార్చుకునేది ఎవరు? మనమే మారాలి. ఇప్పుడు ఎందుకు మారాలి బ్రదర్? దేవుడే మార్చచ్చు కదా. లేదు లేదు లేదు. నీ వాక్యమును
నీవు గుర్తించి నీ స్థానమును నువ్వు వెంబడించాలి. వింటున్నారా? నీ వాక్యము నువ్వు గుర్తించి నీ స్థానమును వెంబడించాలి. యేసు అదే చేశాడు. తన వాక్యాన్ని ఆయన ఎందుకైతే భూమి మీదకు వచ్చాడో, ఏ లేఖనం అయితే తన గురించి రాయబడి ఉన్నదో దాన్ని అంతా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవు లేక నేను లేక సంపూర్ణత లేదు. నీ వాక్యాన్ని నువ్వు నేనేం చేయాలి? నెరవేర్చుకుంటూ వాక్యం మీద నిలబడి వెళ్ళిపోవాలి. దేంట్లో కూడా రాజీ పడకూడదు. హల్లెలూయా. సరే సరే, మరి ఇది ఎంత బాగుంది చూడండి. ఇంకొక వచనం చదివి నేను ముగించేస్తాను. ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం. ఒకే ఒక్క పేరా చదివి నేను ముగిస్తాను. ఇంకా ఈ చదివి నేను ముగిస్తాను. హల్లెలూయా. అంత్యకాలం బ్రదర్, అంత్యకాల వర్తమానం ఇప్పుడు ఎందుకు, అంత్యకాల వర్తమానం ఎందుకు ఇప్పుడు విసర్జించబడి ఉన్నది? అంతే తోసేస్తున్నారు. ఎందుకు తోసేస్తున్నారు? వాళ్ళందరూని ఈ క్రమాల్లో ఉండలేక. ఎందుకు? క్రమాలంటే ఏంటి? వాళ్ళ వాక్యంలో లేరు కాబట్టి. మీరు గ్రహించగలరా? ఏ శాఖ లేదు. వింటున్నారా? ఓహో దేవా, వాళ్ళు అలాగున్న ఇవన్నీ కదా ఆయన కావాల్సింది. ఆయన మర్మం యొక్క ప్రత్యక్షతే కావాలను. చూసారా? ఏ శాఖ లేదు. ప్రత్యక్షతే అవసరము. మీకు అర్థమవుతుందా? శాఖ అంటే సిద్ధాంతాలు, ప్రత్యక్షత అంటే బయలుపరచుట, తెలియజేయుట. ఇప్పుడు మీకు ప్రత్యక్షత పరచబడిందా? తెలియజేయబడే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటి? ఆ ప్రత్యక్షతే. ప్రత్యక్షత ద్వారా ఆయన తెలియబడును. ఏనండి ఇప్పుడు తన శరీరమైన క్రీస్తులో, దేవుడు తన శరీరమైన వధువులో క్రీస్తును చూడండి. ఈ మాట పట్టుకోండి. తన శరీరమైన క్రీస్తులో, దేవుని తన శరీరమైన వధువులో క్రీస్తును చూడండి. అంటే నీలో ఎవరు చూడాలి ఇప్పుడు? నాలో ఎవరు చూడాలి ఇప్పుడు? హల్లెలూయా. పడుకోవద్దు. జోలపాటగా ఉందా? తీసుకెళ్ళి పడా కంపట్లో పేలవలా పట్టబట్టలాడుతుంది. జాగ్రత్త, ఎదురపోయేవంటేని. దేవుడు క్రీస్తులో ప్రత్యక్షమాయను. క్రీస్తు వధువులో ప్రత్యక్షమాయను. క్రీస్తు వధువులో ప్రత్యక్షమయ్యను. ఆదాము శరీరములో నుండి. ఇంత గొప్ప మర్మం వస్తుండగా నిద్రపోయేటట్టుగా మనకు చేస్తుంది. ఒళ్ళు అలసటగా నిద్రపోయి చేస్తున్నది. ఏంటంటే అపవాది. ఏంటనుకున్నారది? ఏంటనుకున్నారది? ఈనేస్తే మనం ఏమైపోతాం? పరిపూర్ణలో వచ్చేస్తాం. అది ఏం చేస్తుంది? ఇట్ట నలుపుతుంది మనం. అది వదిలేస్తాం కాబట్టి. కానీ ఇప్పుడే మనం స్థిరపడి ఉండాలి. క్రీస్తు వధువులో ప్రత్యక్షమాయను. క్రీస్తు వధువులో ప్రత్యక్షమాయను. ఆదాము శరీరములో నుండి ఆయన స్త్రీని తీసెను. ఆదాము శరీరములో ఉండి ఆయన శరీరము తీసెను. ఆమె పడిపోయాను. వాక్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు శరీరములో నుండి, వాక్యమైన క్రీస్తు శరీరములో నుండి ఆయన తన వధువును తీసెను. ఆయన తన వధువును తీసెను. ఆమె శాఖల బోధ ద్వారా, ఆమె శాఖల బోధ ద్వారా పతనము కాదు. ఆమె కల్తీ లేని వాక్య ప్రత్యక్షతతో తిరిగి వచ్చును. ఆమె కల్తీ లేని వాక్య ప్రత్యక్షతో తిరిగి వచ్చును. ఈ టేపును మీరు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు, ఈ టేపును ప్రతి స్త్రీ ప్రతి పురుషుడును గ్రహించగలరని తలంచుచున్నాను. చూసారా? ఆమె రెండో అవ్వ. ఇక రెండవ ఉందా? అయ్యయ్యో, ఇక్కడ రెండవ ఉందా? రెండవ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. తన భర్తకు అపనమ్మకత్వముగా జీవించదు. అంటే ఏంటది? ఆమె తన భర్తకు అపనమ్మకముగా, నమ్మకము లేని దానిగా జీవించదు. ఆ భర్త నమ్మేటట్టుగా జీవిస్తుంది. తన పరిశుద్ధతను పాడు చేసుకున్నదు. ఎవరేమి చెప్పినా గాని ఎవరేమి చెప్పినా గాని ఆమె ఈ వాక్యముతోనే నిలిచి ఉండును. ఎన్ని సార్వత్రిక సంఘాలు ఉద్యోగాలు వచ్చినా, ఎగిరి గెంతులు వేసినా, పల్టీని మొగ్గాలు కొట్టినా, ఆయనలోంచి వచ్చిన వధువు ఈ గుంపు మాత్రం క్రమంలో నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.
మరలా ఇది సాయంత్రం నేను ఫోన్ ద్వారా మెసేజ్ ఇందాం. ఇది దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిందంతా 7 ముద్రలే. ఇప్పుడు బోధించిందంతా 7 ముద్రల గ్రంథంలో బోధించాను నేను. మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా. 7 ముద్రల గ్రంథమే నీ గురించి నా గురించి చెబుతుంది. అది ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ముద్రించవు నీ ఆత్మ చేత విమోచన దినము వరకు, ముద్రించవు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.